అందరికీ నమస్కారము. వంకాయ ఎప్పుడు ఇలా కొబ్బరి కారంతో చేసుకుంటే మనం రసంలో తినడానికైనా పప్పులో నంచుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. ముందుగా వంకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇది కొబ్బరి కారంతో ఇలా చేసుకోవాలంటే కొంచెం లేత వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చి గిన్నె తీసుకొని ఒక స్పూను జీలకర్ర, రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ ఆడించుకున్నాం. ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది కొబ్బరి కారము. ఇప్పుడు వంకాయలను అయితే కట్ చేసుకోవడం కోసం నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాను. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత వంకాయలన్నీ ఇలా ఒకసారి ఉప్పు నీళ్ళలో పక్కకు తీసేసుకొని తర్వాత మంచినీళ్ళల్లో మళ్ళీ ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది వంకాయలు అనేది. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత మనం ఆడిచ్చిన కొబ్బరి కారం కూడా ఈ వంకాయలకి ఎంత పడుతుందో అంత చూసుకొని ఇలా పెట్టుకోవాలి. కొబ్బరి కారం అయితే ఇలా అన్ని వంకాయలలోకి ఇలా పెట్టేసుకోవాలి. బాగా ఇలా నొక్కి పెడితే మనకు నూనెలో వేసినప్పుడు కూడా వేయించేటప్పుడు కూడా పక్కకు పోకుండా ఉంటుంది. ఇలా అన్ని వంకాయలకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి నూనె వేసుకుంటున్నాను. నూనె కూడా ఏమి ఎక్కువ పట్టదు. ఇలా నేనైతే ఒక 3 చెంచాల నూనె వేసుకొని ఇప్పుడు వంకాయలన్నీ ఇందులోకి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వంకాయలు చిన్న మంట మీద ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్కకు ఇలా తిప్పుకోవాలి. మళ్ళా ఇలా చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే ఇలా కొబ్బరి కారంతో చాలా రుచి ఉంటుంది వంకాయ. అప్పుడు ఒక పక్కకు తిప్పినాక ఒక చిటికెడు ఉప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని అలాగే ఏ పక్క కాలకుంటే ఆ పక్క తిప్పుకుంటూ కాల్చుకోవాలి చేసుకోవాలి వంకాయను. ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే అవి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా నూనెలో మగ్గేసి, అందుకోసమని పచ్చిమిరపకాయలు వేసినాను. ఇలా ఇంతవరకు వేపుకోవాలి వంకాయను. అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ ఇలా వేయించుకోవాలి వంకాయ. ఎప్పుడైతే కొబ్బరి కారంతో వంకాయ ఎప్పుడైతే రెడీ. ఈ వంకాయ ఎప్పుడు చేసుకోనికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా వేయించుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు కూడా కొబ్బరి కారం వంకాయ ఎప్పుడు చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.